నమస్తే అండి. నమస్కారం సార్, మొన్న జరిగిన ఎలక్షన్ తర్వాత అసలు ఏపీ సీఎంగా ఎవరు అవ్వబోతున్నారు? అసలు సీఎంగా అంటే 2024 కూడా జగన్ గారే. ఉమ్, ఆయన ఏంటంటే ఇప్పుడు కూడా 2019 నుంచి 2024 వరకు చేసిన ఆయన అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ A to Z అన్నీ బాగున్నాయి కాబట్టి ఆయన్నే మళ్ళీ సీఎం చేయించుకోవాలనుకుంటున్నాం మేము. అది మరి కూటమి అభ్యర్థులు చాలా కూటమి అభ్యర్థి వేస్ట్ అండి. వాళ్ళు నలుగురికి ఎవడు ఏడు ఓటు మొగోడు వచ్చేది ఎలా సింగల్కి వస్తాడు, అంతేగాని 10 మందిని వేసుకొని పందులు వేసుకొని వస్తారు, అది లాభం లేదు. జగన్ ఎప్పుడైనా సింగల్గా వస్తాడు, సింగల్గానే గెలుస్తాడు. అది అంటే మళ్ళీ ఎందుకు జగన్ గారు సీఎం కావాలి? అసలు ఏం చేశారు ఈ రాష్ట్రానికి? జగన్ గారు చేశారంటే అన్నీ చేశారు, ఎందుకు చేయలా? సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. సంక్షేమ పథకాలు చెప్పండి. అమ్మ ఒడి, చేయూత, విద్యా దీవెన, తర్వాత ఇప్పుడేమో నాడు నేడు స్కూల్స్ ఎలా ఉన్నాయి. మేము మా పిల్లలు చిన్నప్పుడు చదివి నుంచి ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి మాకు అర్థం అవుతుంది. ఎక్సలెంట్గా చేశాడు, మొత్తం బాగా చేశాడు కాబట్టి ఆయనే మళ్ళీ సీఎం కావాలని అందరూ అనుకుంటున్నారు. అంటే మైనారిటీ వర్గాలకి కూటమి వస్తే 4% రిజర్వేషన్ కూడా తీసేస్తానని చెప్పడం, మీకు ఎలా ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉంది? ఎఫెక్ట్ ఉంది. కూటమిలో టీడీపీతో పాటు జనసేనతో పాటు బీజేపీ యాడ్ అయింది. దానివల్ల ముస్లిం మైనారిటీ ఓట్లు 90% వాళ్ళకి పడవు. ఎందుకంటే వాళ్ళు వచ్చినా రేపు ముస్లింల మీద దాడి చేసే ప్రభావం ఎక్కువ ఉంది. బీజేపీ అంటేనే ముస్లింలకి యాంటీ. అలాంటి యాంటీ టీడీపీతో జనసేనతో కలిసిందంటే ఏ ముస్లిం నాయకుడు కానీ కార్యకర్త కానీ ప్రజలు కానీ ఓటేసే ఛాన్సే లేదు వాళ్ళకి. మళ్ళీ సీఎం జగనే. వీళ్ళు కూటమి కాదు, ముగ్గురు కాదు, 10 మంది వచ్చినా సీఎం జగనే అవుతాడు. అది అంటే ఇప్పుడు 4వ తారీఖున ఎలా ఉండబోతుంది రాష్ట్రం మొత్తం? 4వ తారీఖు సంబరాలేనండి. పండగే, మామూలు పండగ అనుకున్నారంటే జనజాతర పండగ. అసలు ఎలా ఉంటుందో మీరే చూసుకోండి. మీడియా వాళ్ళు కదా మీరు, మీకు తెలిసిద్ది. ఇప్పుడు రేపు 4వ తారీఖు ఇవన్నీ మీకు రిజల్ట్స్ వచ్చినాక అప్పుడు తెలిసిద్ది. మరి ఇప్పుడే విధ్వంసానికి దారి తీస్తున్నారు. రేపు 4వ తారీఖు ఒకవేళ వైఎస్ఆర్సీపీ వస్తే ఏమైనా విధ్వంసం మళ్ళీ మొదలుపెట్టే అవకాశం? విధ్వంసాలు అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నారు, వాళ్ళు ఏదైనా ఇది తీసుకుంటే ఈ చిన్న చిన్న అవ్వవు, మామూలు అల్లర్లు అవుతాయి కానీ మరీ ఎంత ఇదిగా అవ్వవు అల్లర్లు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్న ఏం చేసింది, మీటింగ్ పెట్టింది. మీటింగ్ పెట్టి ఫలానా ఇలా ఆ రోజంతా 144 సెక్షను ప్లస్ 4-5 పెరిగినా ఇచ్చేస్తాము అని మీటింగ్ పెట్టారు మొన్న. మీటింగ్ పెట్టి అందరినీ పిలిచి మొత్తం ఇచ్చేశారు. బాగానే ఉంది వాళ్ళది. తర్వాత ఇంకా 4వ తారీఖు ఎలా ఉంటుందో అది దేవుడు ఎరుగు. ఎందుకంటే అందరూ ఆశించేది ఏంటి, జగనన్న సీఎం. ఆ ఆనందాన్ని వాళ్ళు ఎలా పంచుకుంటారు తెలియదు మనకి. అది ఆ రోజు 9వ తారీఖున ప్రమాణ స్వీకారాన్ని కూడా చెప్పడం జరిగింది బొత్స సత్యనారాయణ గారు కానీ ఇరు పార్టీ వర్గాల శ్రేణులు. అసలు 9వ తారీఖున ఎలా ఉండబోతుంది అక్కడ వైజాగ్లో తర్వాత 4వ తారీఖు? 9వ తారీఖు అంటే ఇప్పుడు జగన్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే అక్కడికి అందరూ వెళ్తారు. వెళ్ళి అక్కడ అందరు ఇచ్చేయటం కానీ అందరు చేయటం కానీ ఇక్కడ నుంచి మేము వెళ్ళాలని అనుకుంటున్నాం. ఒక 500 మంది దాకా మేము వేసింది ప్లాను. మరి ఎక్కడి నుంచి ఎంతమంది వస్తారో ఐడియా లేదు మనకి. నాకు తెలిసి లక్షల మీద వస్తారు. అంటే ఆయన మీద అభిమానం. అది ఒకవేళ మీ అంచనాలకు ఒకవేళ ఇది విరుద్ధంగా ఏం జరిగితే అసలు ఈ రాష్ట్రంలో కూటమి వస్తే ఏంటి పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏంటి? కూటమి వస్తే ఏముంది, ఇంకా ఇప్పుడున్న అన్ని పథకాలన్నీ వెళ్ళిపోతాయి. ఏం రావు, అమ్మ ఒళ్ళు కానీ ఇవన్నీ ఏం రావు. వాడొచ్చాడంటే అన్ని మొత్తం జగనన్న ఏ పథకాలు ఇచ్చాడో అవన్నీ ఆపేస్తాడు. ప్లస్ ఇల్లులు అవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఆపేస్తాడు. అది మళ్ళీ ఆడు రీగా ఇచ్చేస్తాడు. ఆడేమో జగనన్నేమో 9 నవరత్నాలు ఇస్తే ఆడేమో 16, 20 అంటాడు కానీ ఒకటి కూడా అవ్వదు. అది వేస్ట్. మరి పెన్షన్ కానీ 4,000 రూపాయలు పెంచుతానని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ గెలిచిన తర్వాత ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెడతానని కూడా చెప్పడం కానీ ఉద్యోగాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది కదా మరి కూటమి వస్తే? పెన్షన్లు అంటే అండి, పెన్షన్లు మనం చూసాం మేము 2 నెలలు పెన్షన్ల మీద వేసాడు. ఆ 2 నెలలు కూడా ముసలోళ్ళు కానీ వీళ్ళు కానీ వెళ్ళి ఇబ్బంది పడి చాలామంది చనిపోయి చాలా జరిగినాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆ పెన్షన్ల గురించి అయితే మళ్ళీ ఇళ్ళకాడ వచ్చేది లేదు. వాలంటరీ వ్యవస్థను మాత్రం ఆడుంచాడు, తీసేస్తాడు. ఎందుకంటే దానివల్ల జగనన్నకి చాలా ఇది జరిగింది, మేలు జరిగింది. దానివల్ల ఆడికి వాళ్ళ మీద
కోపం ఉండి ఈ వాలంటీర్లు ఆపేస్తాడు. ఆపేసి ఏమైంది, వృద్ధులు వెళ్ళరు పెన్షన్ కోసం, ఇళ్ళ నుంచి వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇవన్నీ జరుగుతాయి ఆడొస్తాయి. అది అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ రాష్ట్రం నుంచి అసలు ఎలా ఉండబోతుంది? రేపు జగన్ గారు ఒకవేళ సీఎం అయితే ఎలా ఉండబోతుంది, కూటమి సీఎం అయితే ఎలా ఉంటుంది? జగన్ గారు సీఎం అవుతే మాత్రం ప్రశాంతంగా ఉంటుంది రాష్ట్రం. కూటమి వచ్చిందంటే సినిమా చూపించేస్తారు అందరికీ. ఇప్పుడు ఏంటంటే కూటమిలో ఏంటి తెలుసా, చంద్రబాబు నాయుడికి ఏం లేదు, పవన్ కళ్యాణ్కి ఏం లేదు, ఉంటే బీజేపీ మోడీ గారిదే ఉంటుంది. ఈ ఇద్దరు ఆయన చెప్పినట్టు వింటారు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళకి హిందూస్ అంటే లైక్ ఎక్కువ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే పేరు చేయరాళ్ళు, వాళ్ళకి మైనస్ అయిపోద్ది అంతా. అది ఈ కానీ ఉద్యోగాలు కానీ ఈ కానీ ఏ కానీ రావు. అది